సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సక్సెస్ చూసినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఒక డెలివరీ పెయిన్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి మదర్ అట్లా చూడగానే అంటే ఇట్ ఫీల్స్ లైక్ డెలివరీ పెయిన్స్ బట్ ఆఫ్ కోర్స్ ఐ డోంట్ అంటే డెలివరీ పెయిన్ మచ్ వర్స్ ఉంటుంది వాట్ ఎవర్ బట్ స్టిల్ ద ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ అలాగే ఉంటుంది. అంటే సో ఫార్ ఇట్స్ బిన్ గుడ్ బట్ లేట్లీ ఐ ఆల్సో బిన్ ఫీలింగ్ మనం ఎండ్ రిజల్ట్నే కాదు ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఈ మధ్య అదే అంటున్నారు అందరూ. హోప్ స్టార్ట్ అయింది అదే ప్రాసెస్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. అవును. ఇప్పుడు సంవత్సరంన్నర నేనైతే 2 సంవత్సరాలు పెట్టేస్తున్నాను సినిమాకి. 2 సంవత్సరాలు పెట్టిన తర్వాత ఆ 1 డే హ్యాపీనెస్ వస్తుంది. అవును. కానీ అదే ఆ 365 డేస్ చిన్న చిన్న హ్యాపీనెసెస్ ఉంటాయి. అది బ్యూటిఫుల్. ఐ ఫీల్ యూ హ్యావ్ దట్. ఐ హ్యావ్ దట్. ఎందుకంటే లైక్ యూ సెడ్ ప్రొఫెషన్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ కదా ఇన్ లైఫ్. ఫ్రెండ్స్ ఆర్ దేర్, రిలేషన్షిప్ ఇస్ దేర్, యువర్ హెల్త్ ఇస్ దేర్, ట్రావెల్ ఇస్ దేర్. ఇన్ని ఉన్నప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒకటే దానికి మన 95% ఇచ్చేసి దాని రిజల్ట్స్ దాని వర్క్ దాంట్లోనే తిరుగుతూ ఉంటాం కాబట్టి వీ డోంట్ ఎంజాయ్ ద అదర్ థింగ్స్. మీకు ఎస్పెషలీ యూ హ్యావ్ అ వే ఆఫ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్, ద గుడ్ అండ్ ద బ్యాడ్, సక్సెస్ అండ్ ద ఫెయిల్యూర్. హౌ లాంగ్ అవే 12-13 ఇయర్స్గా తెలుసు కదా. అవును. అంటే నా చిన్నప్పటి నుంచి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. ఇలాంటివి చెప్పినప్పుడే నాకు మంట ఇంకో క్వశ్చన్ అడుగుతా. వాట్ అబౌట్ ఇది కన్నెపిట్టలో కూడా చాలా భలే వాడారు అసలు ఆ పాటని. సూపర్ హైప్ వచ్చింది అసలు. సో చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఎవరి ముందైనా డాన్స్ చేసి నా పాట సో ఇట్ వాస్ అ వెరీ సెంటిమెంటల్. యు డాన్స్డ్ అంటే చిన్నప్పుడు బర్త్డే పార్టీ ఏదో చేస్తాం కదా. సో ఇట్ వాజ్ అ స్కూల్లో ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అందరు షో వేస్తున్నారు అనమాట, సెయింట్ మేరీస్ వైజాగ్. అక్కడ డాన్స్ చేశాను ఆ సాంగ్. సో ఇట్ వాజ్ మై ఫేవరెట్ సాంగ్ యాజ్ అ చైల్డ్. ఈ మాట నేను షనీల్తో సుప్రియ గారితో చెప్తుంటే సుప్రియ సార్ వై డోంట్ యూ యూస్ దట్, నీకు అంతే వెన్ యూ హ్యావ్ సచ్ అన్ ఎమోషనల్ కనెక్షన్ టు దట్ సాంగ్ అండ్ నాగ్ సార్ వై డోంట్ యూ ట్రై ద సాంగ్ అని అన్నారు. అండ్ ఇట్ వాజ్ నాకు అది ఒక ఎమోషనల్ థింగ్ అనమాట. సో ఇట్ బికేమ్ వెరీ. ఎస్, మనం ఇప్పుడు దురందర్లో చూస్తున్నాం కదా, దే హావ్ యూజ్డ్ సాంగ్స్ లైక్ ఓ ఏ ఇవన్నీ అవన్నీ పాత పాటలతో లేదండి. ఓన్లీ 2 songs, కన్ను పెట్టరు, తూ చీజ్ బడియా మస్త్ మస్త్. సో హిందీ వర్షన్ ఆఫ్ డెకాయిట్ కి తూ చీజ్ బడియా మస్త్ మస్త్ వాడు, తెలుగు వర్షన్ డెకాయిట్ కన్ను పెట్టరు. సూపర్, వెరీ నైస్. కానీ దీనికన్నా ముందు ఒక గేమ్ ఉంది మనకి, అది మధ్యలో వస్తుంది, ఎడిట్ మధ్యలో. ఓకేనా? రెడీ? అండ్ ఇది కూడా చెప్పాలి. నాకు రిక్వెస్ట్ ఉంది. రెడీ? Put these in the video. I'll put all this. కాదు దీనికన్నా ఏది దీనికన్నా ముందు దానికన్నా అది కూడానా? అదే డన్. ఓకే, ఇది మొత్తం ఇలాగే ఉంచుతున్నాము, దీని ఎడిటింగ్ కూడా ఇలాగే ఉంటుంది. దీనికన్నా ముందు దానికన్నా ముందు ఆ తన్మేన వచ్చి ఇక్కడ కూర్చోమనాల్సింది అసలు ఎడిటర్ని. మా వాళ్ళు కొన్ని ప్రాపర్టీస్ని ఈ ఏరియాలో హైడ్ చేశారు. ఓకే, ఐ నో మీరు పోలీస్ కాదు, మీరు డెకాయిట్స్ అని. కానీ డెకాయిట్స్ కూడా తెలిసిపోతూ ఉంటాయి, సామాన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది. ఎవరు ఊరు వదిలి వెళ్ళిపోతారు తొందరగా అని. డెకాయిట్ అంటే ఏంటి? డెకాయిట్ ఇస్ దొంగలించే వాళ్ళు సామాన్య వెతకరు, వాళ్ళు దొంగలిస్తే వాళ్ళని మీరు వెతకరు. కాదు, మీకు సంగతి తెలియట్లేదు శేష్. దొంగలు కూడా ఫస్ట్ అన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కొనే వస్తాడు వాడు. పోలీస్ దొంగల గురించి ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తాడు కాబట్టి డీటెయిల్స్ చెప్పు. ఓకే, ఇన్ఫాక్ట్ సుమగారి ప్రొడ్యూసర్ అక్కడ ఫోన్లో నాకు ఈ కోట్ చూపించలేదు. ఏమన్నారు మీరు? కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు నన్ను చెప్పమనలేదు. కాదు, ఏమన్నారు మీరు? టు నో యువర్ సెల్ఫ్, టు బీ ట్రూ టు యువర్ సెల్ఫ్, యూ మస్ట్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్, అండ్ దాట్ ఈస్ అ లైఫ్ లాంగ్ పర్స్యూట్. అండ్ దిస్ ఇస్ ఎంటైర్లీ మై థాట్, నా విజ్డమ్. తెలుసు బాబు, తెలుసు ఇది మీదే థాట్ అని. అవును, ఇంకెవ్వరు చెప్పలేదు. సుమా తాలూకు ఎవ్వరు నాకు వచ్చి ఫోన్లో ఈ కోట్ చూపించలేదు. క్లారిఫికేషన్ ఇస్తాను. కానీ నాకు నచ్చింది ఈ కోట్. ఇప్పుడు వింటూ ఉంటే అంటే ఇట్స్ అ లైఫ్ లాంగ్ పర్స్యూట్, అంటే తెలుసుకునే లోపల పోతాం, అంతే కదా. నేను లవ్లీ కోట్ విన్నా. ఇఫ్ ఐ డోంట్ లైక్ వాట్ యూ హ్యావ్ టు సే, ఐ డోంట్ నీడ్ యూ. ఐ ఆల్సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ దట్ ఐ వాంట్ యూ టు సే. ఐ డోంట్ నీడ్ యూ. దీనికి అర్థం లేదు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ దట్ ఐ వాంట్ యూ టు సే. సుమా, మనకి ఇంగ్లీష్లో ఏంటి అన్ని మార్క్స్ ఏంటి? చాలా వచ్చాయి. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ. గోల్డ్ మెడలిస్ట్? అవును. నెక్స్ట్ క్వశ్చన్. కాదు, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ కాదు, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ. నో, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ. ఆన్ యూ అనేది కరెక్ట్ ఇంగ్లీష్ కాదు. మీరు అమెరికన్స్, మేము బ్రిటిష్ ఇంగ్లీష్. మాకు నేర్పించిన వాళ్ళు మా తాతలు బ్రిటిషర్స్. ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ కి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ కి చెల్లికి ఉన్నంత తేడా ఉంది. పర్లేదు, ఇది చెల్లి కాదు, ఇది చలి. ఓకే, నెక్స్ట్ వన్.
మీరు ఏం చెప్పినా మా స్టైల్లో మేము చేస్తాం. అసలు చూసారు స్టెప్ని? ఇక్కడ ఇందులో స్టెప్ ఐ సా యు. You're underestimating the power of ఇంతేనా ఇంకా ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చేసింది ఓకేనా? నాట్ ఎట్ ఆల్. అందరి ముందు పరుగు పోయిందిగా. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను జీవితంలో ఒకసారి డాన్స్ చేస్తుందాన్ని. మా స్టెప్స్ వేరు, మీకు అర్థం కావట్లేదు. ఇలా వెళ్తుంటే కాదు.